ఎవరి కోసం ఇది? నేను ముఖ్యంగా జిల్లా అధికారులని ప్రశ్నిస్తున్నాను. ఏమనుకుంటున్నాను మీ ఆలోచనతో? ఇది వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత జిల్లా అధికారులుగా మీకుంది. వ్యవస్థను కాపాడే బాధ్యత మీకుంది. పూర్తిగా మీ తాలూకా వైఫల్యం ఇది, మీ నిర్లక్ష్యత ఈ కార్యక్రమం ఇది. సరే, రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ పాపకాల కోసం, వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ దీనికోసం వాళ్ళు పడుతుంటారు. వాళ్ళ అహంకారాలు, అహంభావాలు ఈ పండుగలో చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. నేను గొప్ప అని. అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లాలో అధికారులు మీ గొప్ప లెక్కలంటే మీ ఉద్యోగులు మీరు చేయాలి. మీరు సివిల్ సర్వీస్ ఆఫీసర్లే. ఏమైంది మీ తాలూకు ఉద్యోగము? ఇదే నా ఆలోచన. చెప్పండి, ఎవరిచ్చారు మీకు అధికారం? అకౌంట్ నెంబర్ వచ్చి పంపిస్తారా? అయితే అకౌంట్కి ఇవ్వండి, లేదా జోబులోకి ఇవ్వండి. ఇదా ఏంటిది? మరి గొప్ప చెప్తున్నా. మరి శ్రీమాన్ గవర్నర్ గారు ఊర్లో ఉన్నారు కదా గవర్నర్ గారు. మరి ఇంతకుముందు ఎన్నో మాటలు చెప్పేవారు. మరి వారు ఏమైంది? వారి ఆలోచన ఎందుకు? వారు మాట్లాడి వాళ్ళకి దిక్సూ చెప్పలేదు తెలియడానికి. ఇదేనా అడుగుతున్నాను చోటుగా జిల్లాధికారుల్ని. సరే, నా వ్యక్తిగతం అంటే అది అనుకుందాం. నేను ఒక లేఖ రాశాను. నా ప్రోటోకాల్, నా తాలూకా రూపకం ఇచ్చారు. నేను వస్తున్నాను పండుగకి, అమ్మని దర్శించుకుంటున్నాను యథావిధిగా అని చెప్పారు. దానికి ఏదో వాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు చేశారు. ఏం జరిగిందో చూసాం కదా. ఎవరు చెప్పారు మీకు ఇది కుట్ర? లేదు మమ్మల్ని అవమానపడతారన్నా, లేదు మమ్మల్ని అంతమందించాలన్నా, లేదు అసత్వంతో జరిగిందా? దీని సమాధానం కావాలి నాకు జిల్లాధికారుల నుంచి. కుట్రతో చేశారా? అసత్వంతో జరిగిందా? ఎందుకు జరిగింది ఇది? ఏమైంది మీ తాలూకి? ఒక ఎమ్మెల్సీ గారి తాలూకా డిస్లోకేట్ అయింది. ఒక సబ్ ఇన్స్పెక్టర్ తాలూకి ఒకరికి వచ్చి ఫ్రాక్చర్ అయింది. ఒక అమ్మాయికి వచ్చి దెబ్బతగిలింది. మీకు ఇంగితకాలం లేదు. మీరు అధికారులు కాదు జిల్లాలో. మీరు కనీసం పదకొంచాల్సిన బాధ్యత మీ జిల్లాధికారులుగా కలెక్టర్ కానీ, ఎస్పీకి కానీ, కింద ఉన్న సంబంధిత అధికారులకు కానీ లేదు. ఉద్యోగంలో నిర్ణయం తాగారు మీరు. ఇదే మీ జీవితము. ఈ రాష్ట్రంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు స్టేజ్ పడిపోతే దాంట్లో లక్కీగా సేవ భగవంతుడు. ఎందుకంటే అమ్మవారిని మేము నమ్ముతాం కాబట్టి. మాకేం జరగలే, భగవంతుడు అమ్మవారిది. వీరు కూడా నమ్ముతారు కాబట్టి ఈ చిన్న దీంతో బయటపడ్డాం. ఎందుకు మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష? ఎందుకు మమ్మల్ని అంతమందించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? లేదు, ఎందుకంత అశ్రద్ధ వచ్చింది మీకు? ఎందుకు అంత అవమానపడతారనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు? నేను అడుగుతున్నాను. రేపు గవర్నర్ గారికి లేఖ రాసి, సిఎస్కో లేఖ రాసి దీని వివరణ అడుగుతాను. ఇదంతతో విడిచిపెట్టాం.
ఏంటిది? ఒక పక్క వచ్చి దోపిడీ, ఒక పక్క వచ్చి అలసత్వం, ఒక పక్క వచ్చి కుట్ర. ఎక్కడికి వెళ్తుంది ఇది? ప్రజాస్వామ్యంలో ఇది భాగమా?